నమస్తే న్యూస్. నల్గొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బిసి వద్ద ఉన్న డాన్ బోస్కో పాఠశాలలో 2 రోజులు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్సీ నరసింహారెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. స్థాయి విద్యా శాస్త్రీయ ప్రదర్శనను ప్రారంభిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్రీయ విధానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా కావాలని అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. చూస్తుండని మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. అన్నప్పుడు సైన్స్ అనేది భయం వేసేది, బట్ సర్లే పియర్ ప్రెషర్తో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా ఇంజనీరింగ్ మ్యాథ్స్ అవి తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా పియర్ ప్రెషర్లో సైన్స్ తీసుకోవడం జరిగింది. ఇది నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను. బట్ లెట్ మీ టెల్ యూ, అది నా జీవనంలో నా స్టూడెంట్ లైఫ్లో ఉన్న అది ఒక బెస్ట్ డిసిజన్. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, నేను మీతో మాట్లాడేటప్పుడు ఇది మైక్ పని చేస్తూ ఉంది. దిస్ ఈజ్ అకౌస్టిక్ సైన్స్. మీరు నన్ను చూస్తున్నారు, అది ఆప్టిక్స్, ఫిజిక్స్. ఇప్పుడు మనం అంతా పెద్ద పెద్ద టెంట్స్ ఎందుకు వేసాము? గాలి రావాలి, కండక్షన్ ఉండాలి. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, ఇది అంతా ఫిజిక్స్. సో సైన్స్ ఈజ్ ఎవ్రీవేర్. మీరు ఎక్కడ చూసినా సైన్స్ ఉంది, విజ్ఞానం ఉంది. మన 98లో 1998లో పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశాము, స్మైలింగ్ బుద్ధ తర్వాత. అప్పుడు ఉన్న ప్రధాని గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. ఎందుకంటే ఇప్పుడు మన సరిహద్దుని కాపాడేది జవాన్లు, ఇప్పుడు మన అన్నదాత వచ్చేసి కిసాన్లు. ఇప్పుడు మన భావి తరాలకి కొత్త కొత్త ఆవిష్కారం కావచ్చు, లేదా మన జీవన శైలిని మార్చేసే హక్కు ఇప్పుడు, ఆ సామర్థ్యం ఇప్పుడు విజ్ఞానికి ఉంది. ఇప్పుడు మనం అందరం రిలేటివిటీ థియరీ ఎవరైనా విని ఉన్నారా? టీచర్స్ కాకుండా రిలేటివిటీ థియరీ E=mc². ఎనీవన్? ఫిజిక్స్ స్టూడెంట్స్? ఇప్పుడు ఏది అయినా, ఇప్పుడు మీరు ఫోన్స్ వాడుతున్నారు, ఇప్పుడు పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి, మనం ఫోన్లో మాట్లాడుతున్నాము, ఫొటోస్ చూస్తూ ఉన్నాము మొబైల్ ఫోన్స్లో. ప్రతి దానికి పునాది వేసింది రిలేటివిటీ థియరీ, E=mc². సో మీరు సైన్స్ని ఏదైనా మీరు ఎస్కేప్ చేయలేరు. చిన్నారిని చాలామంది ఉన్నారు, మీకు వేరే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండవచ్చు, ఉండాల్సిందే. ఎందుకంటే మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ మొత్తం క్రియేటివిటీ, డాన్స్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, పోయిమ్స్ కావచ్చు. రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ అనలిటికల్. తప్పకుండా మీరు విజ్ఞాన్ కావచ్చు, గణిత్ కావచ్చు, ఎన్వైరన్మెంటల్ సైన్స్ కావచ్చు, అది చదవాల్సిందే, తప్పదు. నా నాన్నగారు ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్, అలహాబాద్ యూనివర్సిటీ. నేను విషయానికి వస్తాను. సో నాకు ఎప్పుడో ఫిజిక్స్ అంటే, మ్యాథ్స్ అంటే చెమటా వచ్చేది, కానీ నాన్నగారు లేదు నువ్వు చదవాలి. సో నా నాన్నగారు నాకు ఒక మాట చెప్పేవారు, నువ్వు పెంట గొప్పల్లో ఎంత నెయ్యి వేసినా అది నెయ్యిగా మారదు. సో నాకు అర్థం వచ్చేది కాదు, పాప ऐसा क्यों कह रहे हैं. బట్ యాక్చువల్గా సైన్స్ వచ్చేసి మీ బేస్. ఇప్పుడు మీ అందరు స్కూల్లో ఉన్నారు, సమ్ ఆఫ్ యూ విల్ గో టు కాలేజ్, భవిష్యత్తులో మీరు పెద్ద స్థాయిలో ఉంటారు. బట్ మీ ఫౌండేషన్ వేసేది సైన్సే, మ్యాథ్సే. ఇప్పుడు మేము కూడా జిల్లా పరిపాలన నడిపేటప్పుడు కూడా మాకు నంబర్స్తో సంబంధం అండి. ఇప్పుడు మా హాస్టల్లో ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, వాడు తగ్గట్టు, ఆ కేసులో తగ్గట్టు మా దగ్గర విసులుబాటు ఉందా లేదా. ఇప్పుడు మేము పెద్దవాళ్ళకి ఇల్లు ఇవ్వబోతూ ఉన్నాము, ఇప్పుడు ఎంతమంది దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము సర్వే చేయాలి. సర్వే ఈజ్ నథింగ్ బట్ సైన్స్, మ్యాథమెటిక్స్. సో విజ్ఞాన్తో మీరు అస్సలు ఎస్కేప్ చేయలేరు, మ్యాథ్స్తో మీరు అస్సలు ఎస్కేప్ చేయలేరు. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మీరు తప్పకుండా డైలీ మీరు ఒక 1 పేజ్ అయినా చదివినా మీకు సైన్స్లో ఇంట్రెస్ట్ ఉండాల్సిందే, వేరే దారి ఏం లేదు. నేను ఆల్రెడీ అనుభవం చేసి వచ్చాను, చాలాసారి మ్యాథ్స్ని, సైన్స్ని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాను, మరి తప్పదు. సో మీరు తప్పకుండా డేకి ఒక పేజ్ అయినా, ఒక 1 టాపిక్ అయినా తప్పకుండా చదవాలి. మెల్లమెల్లగా సైన్స్లో ప్రూవెన్ ఉంది, మీరు ఏ అలవాటు, ఏ పని 21 రోజు చేసినా అది మీ నేచర్గా, మీ స్వభావంగా మారుతుంది. సో జస్ట్ 21 డేస్ని మీరు ఒక సవాల్లాగా తీసుకొని దాన్ని మీ జీవన శైలిలో, మీ డైలీ రొటీన్లో తప్పకుండా దాన్ని
పాటించే విధంగా ప్లాన్ చేస్తే యూ విల్ బికమ్, మీరు పై స్థాయికి వెళ్తారు. లాస్ట్ ఇయర్ ఐఐటి జేఈ రిజల్ట్స్ చూస్తే టాప్ 10లో టాప్ 6 మన తెలంగాణ ప్రాంతానికి చెందిన పిల్లలే. టాప్ 10లో టాప్ 6 అంటే 50%. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ తెలుగే. సో నాకు చాలా సంతోషం అనిపించింది లాస్ట్ టైం రిజల్ట్ చూస్తే. సో మన తెలంగాణలో చుట్టుపక్కల ప్రాంతంలో స్టడీకి, సైంటిఫిక్ స్టడీకి చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉంది, సపోర్టివ్ ఈకో సిస్టమ్ ఉంది. సో మీ అందరు బాగా చదువుకోవాలి అండ్ మీ అమ్మగారికి, నాన్నగారికి మంచి పేరు తీసుకొని రావాలి. అదే నా కోరిక. అండ్ స్పెషలీ ఆడబిడ్డలతో నా ప్రత్యేక కోరిక, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టి సామర్థ్యం మనకి ఉంది. మరి మనం ఎందుకు వేరే పని ఎందుకు చేయలేము? మనం స్టెమ్ పదం వాడతాము, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్. 1990s దానికంటే ముందు ఉన్న దశకులో మహిళలు వారి భాగస్వామ్యం స్టెమ్ అనేది రంగాల్లో చాలా తక్కువ ఉంది, 1%, 2%. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8%. సో ఇంకా అది 8 నుంచి 80కి వెళ్ళాలి. స్టెమ్లో ఫీమేల్ స్టూడెంట్స్, ఫీమేల్ ప్రాక్టీషనర్స్, ఫీమేల్ సైంటిస్ట్ ఇంకా ముందుకు రావాలి. అదే నా పర్సనల్ కోరిక. ఈరోజు విమెన్ టీచర్స్ డే కూడా ఉంది. సో నేను అంత మహిళా ఉపాధ్యాయులకి అభినందన ఇస్తున్నాను. మీ అందరు చేసిన కృషి వల్ల నేను అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, హెచ్ఎస్ స్కూల్స్ కావచ్చు, అక్కడ వెళ్ళేటప్పుడు పిల్లలతో అడిగితే వాట్ యూ వాంట్ టు బీ ఇన్ ఫ్యూచర్, వారి టీచర్ వైపు చూసి ఐ వాంట్ టు బీ లైక్ మై టీచర్ అంటారు. సో మీ అందరు బాగా సేవ ఇస్తున్నారు అనేది నేను మీ అందరికీ అభినందన ఇస్తున్నాను. అండ్ ఈరోజు చాలా పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కోసం డిఓ గారిని, వారి టీంకి, ఆల్సో డాన్ బాస్కో స్కూల్స్కి, ఆర్గనైజర్స్కి అందరికీ అభినందన ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. Madam, today was the Women Teachers Day, and you're also teaching us a lot of things. So, ma'am, you're having Women Teachers Day. So, coming to this point, so this was the teaching of hardness and softness of water. So, here you can see this sample was from tap water. So, I'm adding in this the magnesium sulfide. So, you can see here. Let's call it Epsom salt. This was the Epsom salt. See, so by adding this, the minerals went into this water sample. So the reason why we are adding this sample to this was this magnesium sulfate contains a lot of minerals which was there. So this was a sample from tap water. I was added the magnesium sulfate to this sample. So after mixing a lot, this magnesium sulfate was dissolved in this sample. So tap water means hard water, brother. Yes, ma'am. So after dissolving, we have to pour this water from the filter paper. So why we are using the filter paper is that if any undissolved particles was there in that water sample, then it was distilled and it was attached to the filter paper. So here you can see the water was filtered and this was the sample of. So this was the sample of hard water, ma'am. So I was pouring this sample of hard water to this container. So this was the hard water which I added magnesium sulfate. So then next, and this water sample was the distilled water which does not contain much content of the minerals. So it was good for us and it was also called as soft water. So ma'am, by pouring this distilled water, adding of this distilled water. So now taking the test tube. So we was adding this soft water to this test tube. So this much. Then taking another test tube and we are adding the hot water which was mixed by the magnesium sulfate. And that was hot water and
This was distilled water. We have to take the same amount in both the test tubes.